విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో కరెంటు తీగలు యమపాసాలుగా మారుతున్నాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాదనకుర్తి గ్రామంలో 2 ఏళ్ల క్రితం విద్యుత్ తీగలు తగిలి 18 గేదెలు మృతి చెందాయి. ఇదే గ్రామంలో గత సంవత్సరం విద్యుత్ తీగలు తగిలి మరో 6 గేదెలు మృతి చెందాయి. ఇలా లెక్కలు కడితే వందల సంఖ్యలో పశువులు, మనుషులు విద్యుత్ వైర్లకు తగిలి మరణిస్తూనే ఉన్నారు. అధికారులు ప్రతినిత్యం వెళ్లే రహదారిలోని విద్యుత్ వైర్లకు, ట్రాన్స్ఫార్మర్లకు పిచ్చి మొక్కలు పెరిగి ట్రాన్స్ఫార్మర్లు కనిపించకుండా చుట్టేసినప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్, సుర్జాపూర్, మేడంపల్లి, ఎల్లాపూర్, బీర్నంది, సోమార్పేట్ వంటి గ్రామాల్లో భూమి నుండి స్తంభాలకు సపోర్ట్గా ఉన్న వైర్లకు పిచ్చి మొక్కల తీగలు అల్లుకుపోతున్నాయి. బాదనకుర్తి గ్రామంలో రహదారి పక్కనే స్తంభానికి 3 వైర్లు ఉండగా ఒక వైర్కు గత సంవత్సరం చుట్టిన పిచ్చి మొక్క తీగ ఎండిపోయింది. ఈ సంవత్సరం 20 ఫీట్ల వెడల్పుతో వైరుకు పిచ్చి మొక్క తీగ చుట్టేసి కిందికి లాగేసింది. ప్రతినిత్యం విద్యుత్ సరఫరా అయ్యే విద్యుత్ తీగలకు పచ్చిగా ఉన్న పిచ్చి మొక్క భూమి నుండి ఏపుగా పెరిగి ప్రమాదకరంగా మారింది. ఖానాపూర్ నడిబొడ్డున పాత లక్ష్మీ థియేటర్ జాతీయ రహదారికి పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు పిచ్చి మొక్కలు గత సంవత్సరం నుండి కనిపించకుండా కప్పి వేసినప్పటికీ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. 33/11 kV మార్కెట్ యార్డు ముందు జాతీయ రహదారిపై పశువులు, మనుషులు అనునిత్యం నడిచే రహదారి పక్కనే పొడవైన స్తంభానికి పిచ్చి మొక్కలు అల్లుకొని వెక్కిరిస్తున్నాయి. అయినప్పటికీ విద్యుత్ శాఖ వారు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఖానాపూర్ ఏఈ రామ్ సింగ్ ను వివరణ కోరగా తమ దృష్టికి ఇప్పుడే మీరు తీసుకొచ్చారని, సమస్యలన్నింటినీ తొందరలోనే పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కరెంటు తీగలకు 3 తీగలు పోతున్నాయి. కరెంటు తీగలకు కింది రకం మొత్తం తీగలు ఆలుకొని ఉన్నాయి. కరెంటు అధికారులకు ఎన్నోసార్లు అయిపోయినా కూడా పట్టించుకుంటలేరు. ఇంత గతంలో కూడా ఇట్లనే నిర్లక్ష్యం అయితే 6 బాల్ చనిపోయినాయి. మొన్న ఇంత రీసెంట్ గా 6 బాల్ చనిపోయినాయి. ఈ కరెంటులకు ఎన్నిసార్లు అయిపోయినా కూడా ఇదే కాకుండా ప్రతి జాల ఇట్లాంటి మస్తు తీగలు ఉన్నాయి. దీన్ని అధికారులు పట్టించుకుంటలేరు. ఇంత ముందు లాగానే ఏమైనా జరిగితే మరి దీనికి పూర్తి బాధ్యత కరెంట్ డిపార్ట్మెంట్దే ఉంటానని దీన్ని డిమాండ్ చేసినాం. బర్రెలు పోయే దారి ఇదే మాకెర్రేవు బాట అంటారు. ఆ బాటకి వెళ్ళి పోవాలంటే మసాదా మాటకే మనుషులు చచ్చిపోయిన అట్లనే ఎత్తుకపోవడు. ఇక మనుషులకు ఏం కాలేదు కానీ బర్రెలు ఒకసారి 4 చచ్చిపోయినాయి, ఒకసారి 2 చచ్చిపోయినాయి. వాళ్ళు శ్రద్ధ తీసుకుంటలేరు. కరెంట్ వాళ్ళు ఉన్నారు కూడా వస్తున్నారు, కరెంటు టెక్స్ వసూలు చేసుకపోతున్నారు. కానీ ఇది ఉన్నా కానీ పట్టించుకోలేరు. మన ఏరియా మేజర్ గా కడం గానీ ఖానాపూర్ గానీ ఫారెస్ట్ ఏరియా ఉంది కాబట్టి చెట్ల కొమ్మలు పడతా ఉన్నాయి. అలాగే విధంగా కోతులు కూడా మన దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కడక్కడ వాళ్ళు చెట్ల మీద ఉంకి చెట్టు మీద లైన్ కి పూలకు ఊపడం వల్ల అట్లా ఇంటరప్షన్ జరుగుతూ ఉంది. అధికారికంగానే అనాధికారికంగానే ఎలాంటి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేదు. కొద్దిగా మేము పనిచేసేటప్పుడు విద్యుత్ వినియోగదారులు కావచ్చు, రైతులు కావచ్చు సహకరించాలి. ఇది డెవలప్మెంట్ లో భాగంగానే మనం పవర్ తీయడం జరుగుతుంది. చెట్లు తీయాలి, ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ మన మస్కాపూర్ నుంచి బాదనకుర్తి పోతే రోడ్లో బాగున్నాయి చెట్లు. అవి చెట్లు ఎంత కొమ్మలు తీసినా గానీ మనకు పెరుగుతూనే ఉన్నాయి. పిచ్చి మొక్కలు కూడా బాగానే ఉన్నాయి. అది కొద్దిగా ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ తీసుకొని మొత్తం తొలగించడానికి ప్రయత్నం చేస్తాం.